పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఉద్యోగులు వివిధ కేటగిరీలలో పనిచేస్తున్న ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ కింద 142 జీవో ద్వారా మంజూరు అయినా కూడా జీతాలు లేకుండా చేశారు. ఇప్పటి ప్రభుత్వం జీవో నెంబర్ 805 ద్వారా జీతాలు తీసుకోవడానికి పర్మిషన్ లభించినందువలన ఇందుకు సహకరించిన అధికారులు ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఉద్యోగుల సభ్యుడు పున్నారావు అభినందనలు తెలుపుతూ సిటీ న్యూస్తో మాట్లాడారు. నా పేరు పున్నారావు. ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం తరఫున మాట్లాడుతున్నాను. గ్రామ పంచాయతీల్లో వివిధ కేటగిరీలలో పార్ట్ టైం ఉద్యోగులుగా పనిచేస్తున్నటువంటి 25/11/93 నాటికి ఉన్నటువంటి సిబ్బంది అందరినీ మినిమం టైం స్కేల్ కింద నియమిస్తూ జీవో నెంబర్ 142ని 2018వ సంవత్సరంలో ప్రభుత్వం వారు మంజూరు చేయడం జరిగింది. కానీ అప్పటి నుండి ఉత్తర్వులు పొంది కూడా జీతాలు లేక గత 5-6 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రస్తుత తరుణంలో మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అధికారులు సంబంధిత జీతాలకు సంబంధించి మన పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు జీవో నెంబర్ 805 ద్వారా జీతాలు పొందే విధంగా జీవోను జారీ చేసి ఉన్నారు. దానికి సంబంధించి కూడా ఫైనాన్స్ శాఖ వారు కూడా ఏ విధమైన ముందు కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మార్గదర్శకాలను రూపొందిస్తూ ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారు. ముందు ఏ విధమైనటువంటి జీతాలు తీసుకోవడానికి ఇబ్బంది ఏమీ లేదు. మరి ఇందుకు గాను సహకరించినటువంటి ఉన్నతాధికారులకు మరి దీనికోసం తిరిగి శ్రమపడినటువంటి మా ఉద్యోగ సంఘాల ప్రతినిధులందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. డిసెంబర్ 21వ తేదీ పల్స్ పోలియో కార్యక్రమానికి ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని తుళ్లూరు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు డాక్టర్ శ్రీనివాస్ అధ్యక్షతన ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలకు పల్స్ పోలియో చుక్కలను వేసే విధానాలను అవగాహన కల్పించారు. అంటే యాక్చువల్గా ఏంటంటే బూత్లు సరే ఒకళ్ళిద్దరు ఎక్కడైనా మిస్ అయితే వాళ్ళు ఏదో ఊళ్ళో లేకపోతే ఎక్కడన్నా బయటికి వాళ్ళకి తెలియదు రాకపోతే రెండవ రోజు దగ్గర రాజధాని ప్రాంత అభివృద్ధిలో భాగంగా మందడం గ్రామంలో నుండి మాస్టర్ ప్లాన్ ప్రకారంగా వెళ్తున్న N8 రోడ్డుకు కొంతమంది ఇల్లు అడ్డుగా ఉండడం వలన ఆ గృహాల వారితో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, CRDA అధికారులు సమావేశం జరిపి వారి యొక్క అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సమావేశంలో రైతులు కొంతమంది మాట్లాడుతూ CRDA అధికారులు రైతులను ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడారు. అట్లానే ఇటు జరపండి అనేది అక్కడ ఆ రోడ్లో ఉన్న బాధితులే చెప్పాలి. ఇటు జరపాలా వద్దనేది ఎక్కువ మంది ఇస్తారా, ఎవరా 90 మంది ఇస్తారా లేకపోతే 10 మంది ఇస్తారా అనేది వాళ్ళు తీసుకో. కానీ గ్రామ ప్రజలందరూ మాత్రం కూడాను ఎన్నో తరాల నుంచి ఉన్న గుళ్ళు, ఇప్పుడు కట్టిన గుళ్ళు వేరు, ఉన్న గుళ్ళు వేరు, వాటిని పోకూడదు అనేది అందరి అభిప్రాయం, మెజారిటీ ప్రజల అభిప్రాయం. ఇటు గుళ్ళు ఇల్లు బాగూడదని కొంతమంది అంటున్నారు. మూడో ఆప్షన్ గా ఏమన్నా E4 నుంచి E5 వరకు గ్రిడ్ ఆపే అవకాశం. ఎందుకంటే కృష్ణాపాలెంలో ఇదే సమస్య వస్తే గ్రిడ్ ఆపారు, అక్కడి నుంచి అక్కడ కాపేసి మాస్టర్ ప్లాన్ అప్పుడు మాకు తెలియదు కాబట్టి అప్పుడే మాట్లాడారు. E5 వరకు గ్రిడ్, ఈ ఒక్క గ్రిడ్ ఆపితే కనుక అసలు మందరం ఉన్న సమస్య లేదు. మీరు ఇంకోసారి ఇక్కడికి వచ్చే పని అవసరం ఉండదు అసలు మామూలుగా ఈ సమావేశం గురించి. ఈ ఆల్రెడీ ఒకసారి E4 to E5 దాంతో మాకు వచ్చే ఇబ్బంది ఏం లేదు. మా ఊరికి ఇటు వెళ్ళిపోతాం ఈ వివాదాలే ఉండవు. అది లేకపోవడం వల్ల వచ్చిన ఇబ్బంది నేను కూడా ఒప్పుకోను. 13 అడుగుల రోడ్డు 8 మీటర్లు అండి. 8 మీటర్లు మినిమం అంటే 40 అడుగులు అండి. కాదు, ఇప్పుడు ఆ ప్రగతి నగర్ లో 13 అడుగులు అన్నట్టు నేను ఒప్పుకోను. సరేనా? 40 అడుగుల రోడ్డు ఉండాల్సిందే మీకు కేటాయించిన చోట. ఓకేనా? మీకు ఎక్కడిస్తారు అనేది ఒక పాయింట్, దాని డెవలప్మెంట్ రెండో పాయింట్, మూడో పాయింట్ ఎంత త్వరగా డెవలప్ చేసి మీరు కట్టుకోవడానికి అవకాశం ఉందో చూసిన దాన్ని బట్టి మనం మాట్లాడదాం. అంతే కదా?
క్రితం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాను. మీరు ఏదైతే బాధలు చెప్పారో ఆ విషయాల మీద గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో చెప్పాను. నేను ఏం చెప్పానంటే, సార్ ల్యాండ్ పూలింగ్ జరిగిన రోజుల్లో ఉన్న ఆఫీసర్లు కొద్దిమంది మిగిలారు. మిగిలిన వాళ్ళందరూ మారిపోయారు, కొత్త వాళ్ళు వచ్చారు. కొత్త వాళ్ళకి అప్పుడు జరిగిన విధానాలు కానీ, అప్పుడున్న మంచి మర్యాదలు కానీ, అప్పుడున్న ఇమోషన్ అటాచ్మెంటు, రైతులతో భూమి ఇచ్చినప్పుడు తీసుకునేప్పుడు ఉన్న అధికారి ఎమోషనల్ అటాచ్మెంట్ లేదు. దానివల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని చెప్పాను. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు వీళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడారు. ఇక్కడ ఎవరన్నా ఇప్పుడు అటువంటి వ్యతిరేక విధానంగా మాట్లాడితే మీరు మా దృష్టిలో పెట్టండి. నా ఫోన్ నెంబర్ మీకు చాలామందికి తెలుసు.